హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నానండి. ప్రజెంట్ ఏంటక్క వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారా? అవునండి. ఎందుకంటే నేను ప్రజెంట్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. ఏం ట్రైనింగ్ అంటే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని చెప్పి ప్రైమరీ క్లాసెస్ డీల్ చేసే టీచర్స్కి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ప్రజెంట్ నేను కూడా ఆ ట్రైనింగ్లో ఉన్నాను. ఆ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేసేసరికి నాకు 5:30, 6 అలా అవుతుంది అనమాట. సో వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులన్నీ చూసుకుని వీడియో మీకు చేసి అప్లోడ్ చేసేసరికి ఇంత టైం అవుతుంది. అందుకే వీడియోస్ అనేవి లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అర్థమైంది కదా? ఓకే అండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరంతా థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో ఒకసారి చూసుకుందాము. డిఎస్సిలో మీ టార్గెట్ ఎంత? టెట్లో మీ హై స్కోర్ ఎంత? సిలబస్ ఎంత కవర్ చేశారు? ఓకేనా? సో ఈ 3 పాయింట్ల గురించి డీటెయిల్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా, మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. సో మీకు చాలా ఉపయోగపడే మ్యాటర్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది డిఎస్సి మీద. ఓకేనా గైస్? ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఎస్సిలో మీ టార్గెట్ స్కోర్ ఎంత? ఆల్రెడీ మీరంతా నాకు తెలిసి ఒక టార్గెట్ స్కోర్ అనేది పెట్టుకునే ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క మనిషి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అలా టార్గెట్ అనేది మనం నిర్ణయించుకోకపోతే మన గమ్యం అనేది సరిగ్గా వెళ్తుందా లేదా అనేది మనకి అర్థం కాదనమాట. ఎలా ఏంటి అంటే, ఫర్ సపోజ్ నేనున్నానండి, నేను ఒక ఎస్సీ ఉమెన్ని. నా టార్గెట్ ఎంత అంటే, నేను ప్రిపేర్ అయినప్పుడు ఒక 75 మార్క్స్ వస్తే చాలు, ఎస్సీ ఉమెన్ని కదా, సో నాకు జాబ్ వస్తుంది అని నేను అనుకున్నాను అనమాట. అప్పుడు నేను ఇప్పుడు 2018 డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నా టార్గెట్ నేను పెట్టుకున్న ఒక 75 అబోవ్ అట్లా వస్తే నేను సేఫ్ జోన్లో ఉంటాను. మ్యాక్సిమం ఎస్సీ కదా, నా క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి, లేడీ రిజర్వేషన్ బట్టి 75 మార్క్స్ అబోవ్ వస్తే జాబ్ వస్తుంది అన్న థాట్స్ నాకు ఉండేవన్నమాట అప్పుడు. అంతే మనం ఇప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉంటాం మన క్యాస్ట్ని బట్టి. నేను ఓసీ, లేకపోతే కొంతమంది ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టేస్తూ ఉంటారు హై స్కోర్ సాధించి. అలా ఎవరి టార్గెట్ వాళ్ళది అనమాట. కొంతమంది 80 అబోవ్ తెచ్చుకోవాలి, లేదా కొంతమంది ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదా కొంతమంది జాబ్ వస్తే చాలు, ఏదో ఒక ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చి జాబ్ వస్తే చాలని ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు. అవునా? సో అది ఓకే అండి. బట్ కాకపోతే మనం మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకేం ఉండాలి? ఒక టార్గెట్ అనేది ఉండాలి. సో ఇంతకీ మీ అందరు టార్గెట్ ఫిక్స్ అయ్యారు కదా? ఇంకా ఎవరు ఫిక్స్ అవ్వలేదా? మ్యాక్సిమం ఫిక్స్ అయ్యే ఉంటారు. సో ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు మీ టార్గెట్ని రీచ్ అయ్యారా? ఎలా తెలుస్తుంది అక్క మేము రీచ్ అయ్యామా లేదా అని అంటే, ఆల్రెడీ ఇప్పటికి మనం ఎన్నో రోజుల నుంచి లేదా ఎన్నో సంవత్సరాల నుంచి మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అలా ప్రిపేర్ అవుతున్న క్రమంలో ప్రాక్టీస్ టెస్ట్ పేపర్లు రాస్తాం, మోడల్ ఎగ్జామ్స్ రాస్తాం, ఆల్రెడీ యాప్స్లో చాలా మంది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, రాస్తాం, ఆన్లైన్ మాక్ టెస్టులు రాస్తాం, గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉంటాం. సో ఇలా అన్నీ రాసినప్పుడు మీరు అనుకుంటారు కదా, పలానా ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఒక 75 మార్క్స్ అబోవ్ వస్తే లేకపోతే 70 అబోవ్ వస్తే చాలే అని నేను అనుకున్నాను. అలా ఎగ్జామ్స్లో ఎప్పుడైనా మీరు మీ టార్గెట్ స్కోర్ని రీచ్ అయ్యారా? రీచ్ అయితే వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ రీచ్ కాలేదనుకో, మనకు అర్థమవుతుంది ఏమని, నేను నా టార్గెట్ని ఇంకా రీచ్ అవ్వలేదు అంటే ఎక్కడో ఇంకా ఇన్కంప్లీట్ ఉంది నా ప్రిపరేషన్లో. సో అని చెప్పుకుని మనమే ఏం చేస్తాం? సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుని ఇంకా బాగా ప్రిపేర్ అవుతాం. ఈసారి మనం అనుకున్న మార్క్స్ కంటే ఎక్కువ రావాలి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి రాస్తూ ఉంటాం. అవునా కాదా? ఈ సహజంగా అందరు చేసేదే అనమాట. సహజం కాదు, మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎగ్జామ్లో ఏదైనా కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్లో మనం స్కోర్ చేయాలి, జాబ్ కొట్టాలి అనుకుంటే మనకు టార్గెట్ అనేది కంపల్సరీ. అవునా కాదా? సో మీలో ఎంతమంది మీ టార్గెట్ని రీచ్ అయ్యారు? ఐ మీన్ టెట్ కానీ లేదా ఏదైనా ఎగ్జామ్స్ కానీ. మ్యాక్సిమం మనందరూ సపోజ్ మనం ఏంటి చదువుకున్నప్పటి నుంచే మనకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. నేనున్నాను 10th క్లాస్లో, నా టార్గెట్ 500 అబోవ్ రావాలి అని. అప్పుడు మాకు మార్క్స్ ఏనండి, తర్వాత గ్రేడ్స్ వచ్చాయి, మళ్ళీ తర్వాత మార్క్స్ ఇలా వస్తూ ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడైతే నాకు మార్క్స్ ఏనమాట 500 అబోవ్ పెట్టుకున్నాను నేను టార్గెట్. బాగా ప్రిపేర్ అయ్యాను. ఆ ఇయర్ మొత్తం నేనే స్కూల్ ఫస్ట్, అన్నీ రావడం, క్లాస్ ఫస్ట్, బాగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. బట్ ఏమైందో నాకు తెలియదు, ఫైనల్ ఎగ్జామ్లో నాకు 450 కూడా రాలేదు. అసలు షాక్ అనమాట రిజల్ట్స్ చూసుకోగానే. నా టార్గెట్ ఏమో 500 అబోవ్. మా టీచర్స్ కొంతమంది అయితే నేనే స్కూల్ ఫస్ట్ వస్తానేమో అని నా మీద పాపం అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ కానీ రియాలిటీలో నేను ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదన్నమాట. ఎందువల్ల ఏంటో నాకు కూడా తెలియదు. బట్ నాకైతే 446 వచ్చాయి 10th మార్క్స్. 450 కూడా రాలేదండి. అసలు నేనేనా ఎగ్జామ్స్ రాసింది అన్న ఫీల్లో ఉన్నాను.
బట్ ఇంకేం చేయలేం కదా. సో అలా అనమాట. నా టార్గెట్ నేను 10th లో రీచ్ అవ్వలేకపోయాను, కానీ తర్వాత నుంచి మాత్రం ఇంటర్ కానీ, టీటీసీ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ ప్రతి దాంట్లో నా టార్గెట్ని నేను రీచ్ అవుతూనే వచ్చాను. బట్ 10th ఏమైందో నాకే తెలియదు అనమాట. ఒక్కసారి అందరూ రిజల్ట్స్ రాగానే వాణికెన్ని అంటే 450 కూడా రాలేదండి. అసలు మా స్కూల్కి వెళ్ళబుద్ధి కాలేదు నాకైతే నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా ఫేస్ చూపించలేకపోయా మా సార్ వాళ్ళకి. అప్పటి వరకు స్కూల్లో పెట్టిన ఎగ్జామ్స్ అన్నిట్లో నేనే ఫస్ట్, హైయెస్ట్ మార్క్స్, ఏ బిట్ అడిగినా చెప్పేదాన్ని ఏమైనా. బట్ మరి ఫైనల్ ఎగ్జామ్లో ఏమైందో నాకు అర్థం కాలేదు. సో నేను అందుకే చెప్తాను అనమాట, అన్ని ప్రిపేర్ అయినన్ని రోజులు ఎంత చదివామనేది కాదు, ప్రజెంటేషన్ ఎగ్జామ్లో ఎంత పెట్టాము, ఎలా రాసాము అన్నదే మనకు మెయిన్. ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది, అవునా కాదా? సో మరి నేనైతే 10th క్లాస్లో డే 1, 10th కాదు 7th 8th నుంచి నేనే బాగా చదువుతూనే ఉండేదాన్ని. డే 1 నుంచి డే ఎండింగ్ వరకు బాగా ప్రిపేర్ అయ్యాను. ఏ క్లాస్ టీచర్ వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా చెప్తూనే ఉండేదాన్ని. నన్ను బాగా ప్యాంపరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే బాగా చదువుతాను, మంచి స్కోర్ తెస్తానేమో అనుకుని. బట్ అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత నుంచి నేనైతే నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎవరు పెట్టుకోవద్దు అని చెప్తూ ఉండేదాన్ని. మా పేరెంట్స్కి కూడా చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఏమో నాకు తెలియదు, నేనైతే ఎగ్జామ్ రాస్తాను, ఇంకా పై దేవుడు చిత్తం అని చెప్పి అలా వదిలే అనుకుంటూ ఉండేదాన్ని. సో ఎందుకు చెప్తున్నానంటే, ఒక టార్గెట్ అనేది మన మనిషికి ఎంత ముఖ్యం అంటే అదే మనల్ని మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. ఆ టార్గెట్ కనుక లేకపోతే నువ్వు ఒకవేళ గ్రాండ్ టెస్ట్లో 60 వచ్చాయనుకో, ఆ 60 దగ్గరే ఆగిపోతావు. 70 వచ్చాయనుకో, 70 దగ్గరే ఆగిపోతావు. లేదు, నీ టార్గెట్ 75 అనుకో, ఇంకా నేను రీచ్ అవ్వాలి అంటే ఇంకెంత నన్ను నేను మెరుగుపరుచుకోవాలి అని చెప్పి మనల్ని మనం సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవాలి. మనల్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి, ఎక్కడ తప్పు చేసాం, లేకపోతే ఇంకేమన్నా ఇన్కంప్లీట్ చదవనే ఉన్నాయా, బిట్స్ ఏమన్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా ఏం చేయాలి, డిఎస్సిలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలని చెప్పి అన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించండి. టార్గెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇదండి టార్గెట్ గురించి. నెక్స్ట్, మీ టెట్లో హై స్కోర్ ఎంత అండి? మీలో ఎంతమందికి ఆల్రెడీ ఇప్పటికీ 2-3 టెట్లు జరిగినాయి, మ్యాక్సిమం ఆ 2-3 టెట్లు రాసే ఉంటారు. ఈ అన్ని టెట్లలో మీకు హైయెస్ట్ స్కోర్ ఏది అని నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చినాయి ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ టెట్ స్కోర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట మనల్ని జాబ్లో డిసైడ్ చేయడానికి. ఓకేనా? ఎందుకంటే డిఎస్సిలో ఈవెన్ మనకి ఎవరన్నా సేమ్ మార్క్స్తో వచ్చినా టెట్లో వాళ్ళకంటే మనకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయనుకోండి, అలా 1 పాయింట్ ముందుకి లేదా 0.5 మార్క్స్తో అలా ముందుకు వెళ్ళడానికి మనకి జాబ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెట్లో కూడా మంచి స్కోర్ ఉండాలి. ఓకేనా? టెట్ కూడా అంతే. కాకపోతే నేను టెట్లో 130 పెట్టుకున్నాను అనమాట స్కోరు. బట్ నాకు 120 వచ్చాయి టెట్లో. బట్ ఎనీవే జాబ్ కోరుకున్న జాబ్ అయితే వచ్చింది అనుకోండి. బట్ నేను కూడా టెట్లో ఏంటంటే 130 పెట్టుకున్నా 120 రీచ్ అయ్యాను. ఐ సాటిస్ఫై. ఓకేనా? సో ఎందుకంటే టార్గెట్ అనేది మనం ఏం చేయాలంటే ఎక్కువే పెట్టుకోవాలి. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెడితే దానికన్నా తక్కువే మనకు వచ్చినా ఓకే సాటిస్ఫైగా ఉండాలి. అలా లేకుండా మీరు 100 పెట్టుకున్నారనుకోండి, టార్గెట్ 80-90 దగ్గరే ఆగిపోతారు. అలా 120 పెట్టుకుంటే 110 దగ్గర అట్లా ఆగిపోతూ ఉంటాం. 130 పెట్టుకుంటే 120. అలా మనం ఎక్కువ టార్గెట్ పెట్టుకోవాలి, ఏ మనిషి అయినా సరే. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంత దాకా రీచ్ అవ్వగలిగితే మనం ఎంతో కొంత దగ్గరలో ఉంటాము. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అందుకే మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఏం చేయాలి, హై మార్క్స్, హై స్కోర్ సాధించేలాగే ఉండాలి. అలా అని చెప్పి 150కి 150 రావాలని మరీ ఓవర్ కాన్ఫిడెన్స్గా, అంటే నేను 150 రావాలన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఏం చదవకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో 150 తెచ్చుకోవాలి, ఎవరైనా అడిగి ఇంకా 150 అలా అనేది కాకుండా మనం దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఆ ప్రయత్నం అనేది మనం గట్టిగా చేస్తే మనకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే చాలా మందికి టెట్లో 150కి 150 మార్క్స్ వచ్చాయి. అప్పుడు 120 130 అంటే వామ్మో 130యా టెట్లో అని చెప్పి అలా అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని అడిగినా 135 138 120 ఇలానే చెప్తున్నారు అనుకోండి. మ్యాక్సిమం కొంచెం బాగా ప్రిపేర్ అయితే 120 ఈజీగా పెట్టేస్తున్నారు. టెట్లో ఫుల్ వచ్చేస్తున్నాయండి ఇప్పుడు టెట్లో. సో అందుకే టెట్ స్కోర్ కూడా ఏంది మనకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట జాబ్లో మనల్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ చేయడానికి. ఓకేనా? అలా అని చెప్పి ఏంటక్క మాకు టెట్లో 90 వచ్చాయితే జాబ్ రాదని చెప్తున్నావా అనుకుంటారు. నేను దీంట్లో డిసైడింగ్ అని చెప్పాను, కానీ అట్లా అని చెప్పి తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రం జాబ్ రాదని మాత్రం చెప్పట్లేదు. అది మీరు డిఎస్సి లెవెల్లో మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి మీ స్టాండర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? టెట్ అందుకే నేను వన్ ఆఫ్ ది పార్ట్ అనే చెప్తున్నాను, కానీ టోటల్ పార్ట్ అని నేను చెప్పట్లేదు. టెట్లో స్కోర్ ఉన్నా లేకపోయినా డిఎస్సిలో మనం ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేసే దాన్ని బట్టే మనకి జాబ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఎంతవరకు కవర్ చేశారండి?
అసలు ఇదే మెయిన్ అనమాట. అంతేగా ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఏదో డిఎస్సి ఇస్తే రాద్దాం, లేదా లేదు ఇప్పుడు ఎలా జరగదు అన్న మెంటాలిటీతో ఉండి ఏదో అడపా చదివితే అంతంత మాత్రంగానే ఉంటుంది మన స్కోరు. అవునా? సో సిలబస్ ఎంతవరకు కవర్ చేశారనేది నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు మిమ్మల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు మీకు డిఎస్సి ఎగ్జామ్ పెడితే మీరు రాయగలుగుతారా? సిలబస్ అంతా మీరు కవర్ చేశారా, కంప్లీట్ చేశారా, లేదా ఎంతవరకు కంప్లీట్ చేశారు? ఒక 70% కంప్లీట్ చేశారా, లేదా 80% కంప్లీట్ చేశారా? కొంతమంది నాకు మొన్న కామెంట్ పెట్టారు, ఇంకా సోషల్ ఉందాక నాకు చదవాల్సింది, ఇంక చదవాలి, స్టార్ట్ చేయాలి అని. సో అలా ఒక్కొక్కరికి ఒక్కోటి, ఫస్ట్ కొన్ని సబ్జెక్టులు పెట్టుకుంటున్నారు, అయితే మ్యాక్సిమం మొన్న డిఎస్సి నోటిఫికేషన్ దాకా వచ్చి మనకు పోస్ట్ పోన్ అయింది కాబట్టి నోటిఫికేషన్ దాకా వచ్చామంటే మనం మ్యాక్సిమం సిలబస్ ని కవర్ చేసే ఉంటాము. మీరు ఎంతమంది మ్యాక్సిమం సిలబస్ ని కవర్ చేసి 1 or 2 times రివిజన్ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సిస్టర్స్ లేదా బ్రదర్స్ ఎవరైనా కానీ. ఓకేనా? సిలబస్ ని కంప్లీట్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అదనంగా 1-2 క్లాసెస్ ఎక్కువ చదివినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే మనం ఏ చదవమో దాంట్లో నుంచి బిట్ వచ్చింది అనుకోండి, మనం ఇన్ని చదివినట్లు బిట్ వచ్చి పెట్టకపోయినా మనం పట్టించుకోం. కానీ ఏ టాపిక్ అయితే చదవమో అందులో బిట్ వచ్చి పెట్టలేదు అనుకోండి, అబ్బా ఆ టాపిక్ చదివి ఉంటే ఆ బిట్ పెట్టేవాడిని, ఆ లెసన్ ఒక్కటే వదిలేశాను, టెక్స్ట్ బుక్ అంతా చదివాను, ఆ టాపిక్కే వదిలేశాను, ఆ టాపిక్ నుంచే బిట్ వచ్చింది, నేను అదే పెట్టలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. అవునా కాదా? కానీ మిగతా అన్ని చదివిన వాటిలో వచ్చి తప్పు పెట్టినా అర్రే చదివే తప్పు పెట్టామని జస్ట్ అనుకుంటాం అంతే. కానీ చదవని టాపిక్ లోంచి బిట్ వచ్చింది అనుకోండి, నేనైతే అలానే అనుకుంటాను అనమాట, అబ్బా ఆ టాపిక్ ఎందుకు మిస్ చేశాను, గబగబా పైన చూసుకోవాల్సింది, ఆ బిట్ పెట్టేదాన్ని కదా అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అందుకే నేను ఈరోజు చెప్పిన ఈ 3 points అనే వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 points లో మీలో చాలా మంది పర్ఫెక్ట్ గా ఉన్నారని నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా లేని వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సిలబస్ ని కవర్ చేసుకుని బాగా సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా గైస్? ఇదనమాట ఈరోజు వీడియో. మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా. సో మీ టార్గెట్ ఎంత, టెట్ స్కోర్ ఎంత, సిలబస్ కవర్ చేశారా, ఈ 3 పాయింట్ల గురించి క్లియర్ గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.